ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మదర్స్ డే కాబట్టి నా చిట్టి తల్లి నా కోసం శారీ తెచ్చింది. సో ఇస్తాను మమ్మీ వీడియో ఆన్ చేయంటే ఆన్ చేశాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా బయట కూర్చున్నాం అనమాట కాసేపు. దాని తర్వాత ఇంకా నైట్ అయింది. ఇంకా నా చిట్టి తల్లి పోలేలు చేయి మమ్మీ తినాలనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడు చేయలే, ఇది ఫస్ట్ టైం చేయడం. ఎలానో అలా చేద్దాంలే, ట్రై చేద్దాం అనేసి చేశాను. ఓకే, బాగానే వచ్చాయి, కానీ అంత పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇషికాకి వీక్షాకి ఇద్దరికి పెట్టేశాను. సో చాలా సాఫ్ట్గా బాగానే వచ్చాయి. సో స్వీట్నెస్ కూడా బాగానే ఉండే. సో వాళ్ళకి నచ్చినాయి అన్నమాట. ఇది వచ్చేసి 15th మే. ఇంకా విలేజ్ వెళ్దామని పోస్ట్పోన్ అవుతుంది. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళలేం కదా అనేసి ఇంకా ఆ రోజు వెళ్ళాము. ఒక 1 వీక్ అలా ఉండేసి వద్దామనేసి. ఇంకా పిల్లలు వచ్చేసి పడుకున్నారు. ఇంకా బస్ దిగగానే అన్నయ్య అక్కడికి వచ్చి ఉన్నారనమాట. సో ఇంకా అలా ఇంటికి వెళ్ళాము. సో మమ్మీ వాళ్ళకైతే ఏం చెప్పలే, సడన్గా వెళ్ళామన్నమాట. వాళ్ళు షాక్ అయ్యారు, చెప్పకుండా వచ్చారు ఏంటి అనేసి. ఐడికి ఒకరికి బస్ ఎక్కిన తర్వాత కాల్ చేసాము అంతే. ఇంకా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పద్దు అంటే సరే అని చెప్పలేను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి పక్కనే ఉంటుంది అనమాట దుర్గమ్మ తల్లి. సో అందుకే ఇంకా మొక్కుదాం అనేసి ఇక్కడికి వచ్చాము. పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా అనేసి కాసేపు కూర్చుందాం అనేసి వచ్చాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంతే, అక్కడ ఒక ఉయ్యాల ఇక్కడ ఒక ఉయ్యాల శారీస్తో ఇలా కడతామన్నమాట. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్లో చెప్పండి. ఇంకా వాళ్ళు ఆడుతూ ఉన్నారు అలాగే. నెక్స్ట్ మేము వచ్చేసి కాసేపు బయట కూర్చొని మాట్లాడుతున్నాము. అలాగే మమ్మీకి ఫ్రెండ్ చేస్తాం మమ్మీ అంటే సరే ఇయ్యు అని చెప్పేసి చెప్తుంటే వేసాను. ఇంకా వేసిన తర్వాత వీడియో తీసుకుంటాం మమ్మీ అటు సైడ్ తిరుగు అంటే తిరిగింది. ఇంకా ఊర్లో వచ్చేసి ఆ రోజు బోనాలు ఉండే అనమాట. మా ఇంటి పక్కనే దుర్గమ్మ తల్లికి తీశారు. సో అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది, అది మా ఇంటి నుంచి చాలా లాంగ్. అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వస్తారు. సో ఆ బ్యాండ్ సౌండ్స్కి ఇంకా పిల్లలు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డాన్సెస్ అవి ఇవి చేస్తున్నారు. ఇంకా ఇషిక వచ్చేసి కూలర్ ముందు నిల్చుంది. కూలర్ ఆన్ చేయగానే చల్ల గాలి వస్తుంది అనమాట, అందుకే అక్కడే నిల్చుంది. సో ఈవినింగ్ వచ్చేసి వర్షం పడింది. సో దోశలు వేసుకొని తిందామనేసి వేసుకున్నాము చెల్లి నేను. ఇంకా పొట్టిది వచ్చేసి పడుకోలేదు, ఆడుకుంటుంది. సో ఇంతటితో బ్లాగ్ ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.